నమస్తే సార్. నమస్తే మ్యామ్. చాలా మంది ఫ్రీలాన్సింగ్ త్రూ మనీని ఎర్న్ చేయాలనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎస్పెషల్లీ మన దగ్గర చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ త్రూ చాలా సోర్సెస్ ఉన్నాయి. క్రియేటివ్ నాలెడ్జ్ ఒకటి, దాంతోపాటు కొంత అవగాహన అనేది ఉంటే, నాలెడ్జ్ అనేది ఉంటే ఖచ్చితంగా మనీ ఎర్నింగ్ సోర్సెస్ మన దగ్గర ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఈ 2023కి సంబంధించి ఏ విధంగా కోర్సెస్ ఉన్నాయి, సో మనం వాళ్ళకి ఏం నేర్పించవచ్చు, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి ఏంటి అసలు? మ్యామ్ యాక్చువల్గా ఏంటి అంటే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయటం అనే వర్డ్ ఏదైతే ఉందో సాధారణంగా ఎక్కువ మంది దాని వెనకాల రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనమైతే ఉన్న పద్ధతులన్నీ కూడా ఒక్కొక్క పద్ధతి మనం ఒక సిరీస్ లాగా చాలా పద్ధతులు 360 పద్ధతులు కూడా ఉన్నాయండి. ఒక్కొక్క పద్ధతి అది మనకేంటి అంటే అది ఒక టాపిక్, ఆ ఒక్క టాపిక్ వాళ్ళకి ఐడియా ఉంటే మనీ ఏం చేసుకోవడం అనేది చాలా ఈజీ. అందులోనే మీకు ఈరోజు చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్ యాడ్స్. ఓకే, ఎందుకు యూట్యూబ్ యాడ్స్ అసలు ఏంటి అంటే యాక్చువల్గా వీడియో యాడ్స్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. జనాలందరూ కూడా ఇవాళ రేపు ఏంటంటే ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఎక్కువ దే ఆర్ స్పెండింగ్ యావరేజ్గా 4 hours మొబైల్లో స్పెండ్ చేస్తూ ఉన్నారు, వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో ప్రతి వీడియో ముందు కూడా యాడ్ వస్తుంది, ప్రతి వీడియో ముందు కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇవాళ ఏ బిజినెస్ని మనం జనాల్లోకి తీసుకెళ్లాలన్నా కూడా ఒకప్పుడైతే పాంప్లెట్స్, పోస్టర్లో అలాంటి పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు అసలు పోస్టర్లు లేవు, పాంప్లెట్స్ లేవు, ఇంకా హోర్డింగ్స్ కూడా మనం చూడట్లా. అసలు నడుస్తూనే ఆ రోడ్ మీద మ్యాన్ హోల్ ఉందా ఏముందో కూడా చూసుకోకుండా దాంట్లో పడిపోతూ ఉన్నాం. సో ఉన్న పరిస్థితి అలా ఉంది. అంటే ఏంటంటే అందరూ కూడా ఎక్కడ దొరుకుతున్నారు కంపెనీస్కి అంటే మొబైల్లో దొరుకుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు చిన్న చిన్న కంపెనీస్ ఎవరూ కూడా ఈ యాడ్స్ ద్వారా ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు కాదు. ఓన్లీ ఏదో పెద్ద పెద్ద కంపెనీస్ తప్ప చిన్న చిన్న వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే హైదరాబాద్లో బంజారాహిల్స్లో ఉన్న ఒక చిన్న మిఠాయి షాప్ దగ్గర నుంచి బట్టల షాప్ కావచ్చు, స్కూల్ కావచ్చు, హోటల్ కావచ్చు, సొంతగా ఇంట్లో ఉండి ఏదైనా వస్తువులు అమ్మాలనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా యాడ్స్ అనేది ఇస్తూ ఉన్నారు. యాడ్స్ ద్వారా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే బిజినెస్ జనాలకు వెళ్ళాలంటే మార్కెటింగ్కి ఖర్చు పెట్టాలి. ఉన్న వాటన్నిటిలో తక్కువ మార్కెటింగ్కి డబ్బులు ఖర్చు పెట్టగలిగేటువంటి పద్ధతి ఏంటి అంటే ఆన్లైన్ యాడ్స్ లేదా డిజిటల్ మార్కెటింగ్. దానిలో కూడా బాగా వర్కౌట్ అయ్యేటువంటిది ఏంటిది అంటే యూట్యూబ్ యాడ్స్. ఓకే, బాగా వర్కౌట్ అయ్యిద్ది. అంటే ఏంటంటే ఈరోజు వాళ్ళు యాడ్ రన్ చేస్తే ఈవినింగ్ లోపో లేకపోతే 2 రోజుల్లోపో రిజల్ట్ తెలిసిపోయింది. ఆ యాడ్ వర్కౌట్ అవుతుందా లేదా. వర్కౌట్ అవుతుంది అంటే బిజినెస్ జనరేట్ అవుతుంది. అంటే ఎవరైనా సరే బిజినెస్ జనరేట్ చేయాలి అంటే అతి తక్కువ టైంలో చేయగలిగేటువంటి పద్ధతి ఏంటి అంటే యూట్యూబ్ యాడ్స్. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ యాడ్స్ తయారు చేసేవాళ్ళు కూడా మనీ ఏం చేసుకోవచ్చు, ఈ యూట్యూబ్ యాడ్స్ రన్ చేయడం వచ్చిన వాళ్ళు కూడా మనీ ఏం చేసుకోవచ్చు. అంటే ఏ విధంగా సార్ ఆ సోర్సెస్? ఫస్ట్ ఎగ్జాంపుల్ తయారు చేసే దానికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇదిగోండి. సో ఇక్కడ మనకి యూట్యూబ్ యాడ్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్కి సంబంధించినటువంటి యూట్యూబ్ యాడ్స్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఆల్రెడీ డిజైన్ చేసేసి ఉంటాయి. మనం జస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, యాడ్స్ అయితే ఆల్రెడీ డిజైన్ చేసేసి ఉన్నాయి. జస్ట్ మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకుని రన్ చేసుకోగలిగేలాగా ఉంటాయండి. ఈ టూల్స్ ఉపయోగించుకుని ఎవరైనా సరే ఈ విధంగా యూట్యూబ్ యాడ్స్ తయారు చేసుకోవాలి అంటే తయారు చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. ఇదిగోండి, వాళ్ళకి ఏ యాడ్ కావాలంటే ఆ యాడ్ సెలెక్ట్ చేసుకుని ఈ టూల్ ద్వారా యాడ్స్ తయారు చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. లేదు ఇదే యాడ్కి ఫైబర్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఎంత మనీ ఛార్జ్ చేస్తున్నారో కూడా చూపిస్తాను. ఇదిగోండి, యూట్యూబ్ వీడియో యాడ్స్ అని చెప్పి సెట్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇక్కడ ఐ విల్ సెటప్ అండ్ మేనేజ్ యువర్ యూట్యూబ్ యాడ్స్ అకౌంట్. ఇట్లా మీ తరపున మేము యాడ్స్ రన్ చేసి పెడతామని చెప్పి చూడండి. స్టార్టింగ్ ప్రైస్ 21,000. ఓకే, సేమ్ అదేవిధంగా నేను యాడ్స్ డిజైన్ చేస్తాను. ఇదిగోండి, ఐ విల్ క్రియేట్ ఎంగేజింగ్ షార్ట్ వీడియో యాడ్ ఫర్ ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ 2,000 రూపీస్. ఇదిగోండి, అంటే ఇలా యాడ్ తయారు చేసే వాళ్ళు అయినా సరే రన్ చేసే వాళ్ళైనా సరే ఫస్ట్ ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఏదో ఈ వీడియో చూసేసి మనం చేసేద్దామని కాకుండా ప్రాపర్గా కనుక ఒక వీడియో యాడ్ ఎలా కావాలి, తక్కువ టైంలో ఏ విధంగా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు చూసే వీడియో యాడ్స్ అన్నీ కూడా 5 seconds 7 seconds లోపే ఉంటాయి. 5 seconds లోపు మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఏ విధంగా చెప్పొచ్చు అన్న ఒక్క ఎఫెక్టివ్గా, లేకపోతే ఆ యాడ్కి రన్ చేసిన డబ్బులు వేస్ట్ అవుతాయి. ఇప్పుడు ఇదే యాడ్ వాళ్ళు కూడా రన్ చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తారు. కొంతమంది అయితే వాళ్ళు ట్రై కూడా చేస్తారు. చేసి ఏమంటారంటే యూట్యూబ్ యాడ్స్ మనకు వర్కౌట్ అవ్వట్లేదు అంటారు. యూట్యూబ్ యాడ్స్ వర్కౌట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటిది ఫస్ట్ ఆ యాడ్ కాపీ ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉండాలి. ఓకే, సెకండ్ వచ్చేసరికి ఏంటి అంటే ఆ యాడ్ టార్గెట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రైట్ కీవర్డ్కి టార్గెట్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్లే స్కూల్ అని ఉందనుకోండి,
ప్లే స్కూల్స్ నియర్ మీ అని చెప్పి వెతికితే మన యాడ్ రావాలి, లేకపోతే ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే మన యాడ్ రావాలి. అంటే బంజారా హిల్స్లో ఉండి వీడియోస్ చూసే వాళ్ళకి మాత్రమే మన యాడ్ రావాలి. వాళ్ళు మిస్టేక్గా ఇది ఏపీ మొత్తంలో ఉన్న ఎవరైనా సరే చూస్తుంటే మన యాడ్ వచ్చిందనుకోండి, వాళ్ళకి ఆ యాడ్ యూజ్ ఉండదు. సో ఇక్కడ మనకి ఆ యాడ్ రన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రాపర్గా, ఇప్పుడు ఇందా మీకు చెప్పిన యాడే ఉంది, ఆ యాడ్ని కూడా ఎవరికి రన్ చేస్తే బాగుంటుందని, ఇప్పుడు ప్లే స్కూల్ యాడ్ రన్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలండి? పేరెంట్స్. సో రీసెంట్గా పేరెంట్స్ అయిన వాళ్ళు, లేదా పిల్లలకి సంబంధించినటువంటి గేమ్స్ ఎదుగుతున్న వాళ్ళు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి స్టోరీ వీడియోస్ చూస్తున్న వాళ్ళు, సెర్చ్లో ఏదైతే ఎక్కువ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్కి సంబంధించినటువంటి కంటెంట్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సెట్ చేస్తున్నాం. ఓకే. లేకపోతే ఆ పర్టికులర్ వీడియోస్ మనం పెట్టేసుకొని ఆ వీడియో మీద మనం యాడ్ రన్ అయ్యేలాగా చేయొచ్చు. యూట్యూబ్ యాడ్స్లో మీకు ఇంకా బెస్ట్ ఏంటి అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉషా గారు చేసే ప్రతి ఇంటర్వ్యూ మీద నా అడ్వర్టైజ్మెంట్ రావాలి అనుకుంటే, ఉషా గారు చేసే వీడియోస్ మొత్తం ఒక లిస్ట్ ఇచ్చేస్తే, ఒక 50 URLs ఇచ్చేస్తే ఆ వీడియోస్ మీద నా యాడ్ రన్ అయ్యింది. ఓకే. అంటే నా కాంపిటేటరీ కావచ్చు, ఈ కంటెంట్ నాకు కరెక్ట్ కంటెంట్, అసలు ఒక ప్లే స్కూల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఏదో వీడియో ఉంది, దాని వీడియో మీద కూడా మన యాడ్ వచ్చేలాగా చేయొచ్చు. మన కాంపిటేటర్స్వి చాలామంది తెలియక వీడియోస్ పెడుతూ ఉంటారు, ఆ వీడియో పైన మన యాడ్ వచ్చేలా చేస్తూ ఉంటారు. సో ఇదంతా చాలా పెద్ద నాలెడ్జ్ సార్, నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి, అండ్ దాంతోపాటు ఎంత లోతుపాట్లు ఉన్నాయో తెలుసుకోగలగాలి. వస్తే మాత్రం సరిపోదు, మీరు అన్నట్టుగానే అది ఎక్కడ అప్లై చేయాలి, ప్రాక్టికల్గా చేయడం తెలియాలండి. ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక ఎత్తు, ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది రెండు. ఈ రెండు ఉన్న వాళ్ళైతేనే ఎక్కువ రిజల్ట్ ఇవ్వగలుగుతారు. సో ఇప్పుడు నేను సొంతగా చేద్దామని చెప్పి మొదలుపెట్టి చేస్తే చేయలేకపోవచ్చు. అందుకని చెప్పి ఏం చేస్తారు అంటే, వీళ్ళందరూ కూడా కంపెనీస్ అందరూ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఫర్ దేర్ ఓన్ ఫ్రీలాన్సర్స్ ఇస్తూ ఉంటారు. సో పలానా సాయి రమేష్ యాడ్స్ రన్ చేస్తాడా, ఓకే ఆయనకే మాట్లాడిద్దాము. వాళ్ళకి అలా చేసేవాళ్ళు కావాలి. ఓకే. ఒకప్పుడు ఇది లోకల్లో అంత బాగా ఉండేది కాదు, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూస్తూ ఉంటే రీసెంట్గా ఫెస్టివల్ టైంలో మీరు చూడండి, సోనీ విజన్ కానివ్వండి, లోకల్ స్టోర్స్ అన్నీ కూడా ఇవాళ ఆన్లైన్ యాడ్స్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు అసలు వాళ్ళు ఓన్లీ టీవీలో తప్పితే ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు టీవీలో తగ్గింది, ఆ యాడ్స్ మొత్తం యూట్యూబ్కి వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎవరికైనా ఇలా యూట్యూబ్ నాలెడ్జ్ ఉండి, యూట్యూబ్ పైన పూర్తి అవగాహన ఉండి, టెక్నికల్గా కొంత తెలుసుకోవాలనుకునే వాళ్ళకి మన గైడెన్స్ కావాలి అనుకున్నా, దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి మన దగ్గర ఏదైనా కోర్సెస్కి సంబంధించి జాయిన్ అవ్వాలి అనుకున్నా, పర్సనల్ గైడెన్స్ కోసం కావాలి అనుకున్నా, మీ సైడ్ నుంచి అసలు ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా సరే దీన్ని కెరీరే తీసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్గా తీసుకోవాలనుకున్నారు అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ కెరీర్గా తీసుకోవాలనుకున్నా కూడా ముందు వాళ్ళు మాట్లాడవచ్చు. కావాలంటే ఒకసారి కన్సల్టేషన్ కాల్ తీసుకుని కూడా వాళ్ళు ఫస్ట్ మాట్లాడి, సార్ మాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవచ్చు. లేదు యూట్యూబ్ యాడ్స్ ఇలా ఓన్లీ దీని వరకే తీసుకుంటానన్నా కూడా దీని వరకే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఒక 2 లైవ్ వర్క్షాప్స్ కూడా నడుస్తూ ఉన్నాయండి. అది యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించి, ఎందుకంటే యూట్యూబ్ షార్ట్స్ ద్వారా కూడా మనీ ఏం చేయొచ్చు కాబట్టి యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించినటువంటి ఒక వర్క్షాప్ నడుస్తుంది. లైవ్ క్లాసెస్ జరుగుతాయి, 30 days ఎవ్రీడే 1 hour లైవ్ క్లాస్ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మంత్లో కూడా ఏ టూల్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించుకుని ఎన్ని రకాలుగా మనీ ఏం చేయొచ్చో కూడా ఇంకొక వర్క్షాప్ జరగబోతుందండి. ఓకే, షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.